హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ యాంకర్ అని. సో గాజుల రామారం మేడ్చల్ డిస్టిక్లో చూస్తున్నాం. నిన్న సాయంత్రం ఒక తల్లి అంటే చూస్తూ ఉన్నాం. డే టు డే లైఫ్లో ఈ సమాజం ఎటు పోతుంది అని చెప్పి అనుకోవచ్చు. ఎందుకంటే మనని కనిపించని దైవానికన్నా కనిపించే తల్లిదండ్రులే మనకి ఆ దైవంగా భావిస్తాం. కానీ అలాంటి ఒక తల్లి ఇద్దరు కొడుకులకి తను అంటే ఎలా నరికిందంటే ఆ కొడుకులను ఆ కొబ్బరి బోండాలు నరికే కత్తితో కూడా ఆ తల్లి ఆ ఇద్దరు కొడుకులను చంపి దాని తర్వాత కూడా తను పై ఫ్లోర్లో నుంచి తను కిందికి చేసుకుని చనిపోయిన విషయం మనం చూస్తూ ఉన్నాం. అసలు ఎంటైర్ ఇష్యూలో ఏం జరిగింది, వాళ్ళ మధ్యలో ఏదైనా కలహాలు ఉన్నాయా అంటే ఆ మధ్యలో కలహాలు ఏం లేవు. సో 3 months బ్యాక్ వాళ్ళ మధ్యలో ఏదో చిన్న డిస్టర్బెన్స్ వచ్చిందంట. ఈ అమ్మాయి పేరు తేజస్విని రెడ్డి, ఈ అబ్బాయి పేరు వెంకటేశ్వర్ రెడ్డి అనమాట. సో తిను ఒక మెడికల్ దాంట్లో వర్క్ చేస్తూ ఉంటాడు. ఈ తల్లి ఇంట్లోనే ఉంటుంది, వాళ్ళ కొడుకులను చూస్తూ ఉంటుంది. అంటే తను వాళ్ళ కొడుకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొన్ని హెల్త్ ఇష్యూస్ వల్ల ఇలా చేసింది అని చెప్పి కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. తను చనిపోయే ముందు ఒక అయితే రాసింది. సో ఒక 6 పేజీల లేఖ రాసి తను చనిపోయిందనమాట. సో ఆ సమయంలో ఈవినింగ్ టైంలో ఈ ఇష్యూ జరిగింది. ఈ ఇష్యూ జరిగిన టైంకి వాళ్ళ భర్త ఇంట్లో లేడు, తను ఆఫీస్కి వెళ్ళాడు. సో నిజంగా ఇలాంటి ఇష్యూస్ చూస్తూ ఉంటే డే టు డే లైఫ్లో ఈ సమాజం ఎట్టుపోతుంది అనే ఒక క్వశ్చన్ మార్క్ అయితే వస్తుంది. ఎందుకంటే చిన్న పిల్లలు 11 సంవత్సరాలు అలాగే 8 నుంచి 6 సంవత్సరాలు ఉంటాడు వయసు అని చెప్పి మనకైతే సమాచారం వస్తుంది. అసలు ఎలా చంపాలనుకుంది, ఎలా చేతులు ఎలా వచ్చాయో తనకు అనేది ఒక క్వశ్చన్ మార్క్ అని చెప్పుకోవచ్చు. నిజంగా మొన్న రీసెంట్గా చూస్తే కూడా మనం అమీన్పూర్లో ఒక తల్లి ఇద్దరు కొడుకులను ఒక కుమారుని తను చేయితో నోరు మూచి చంపిన ఘటన మనం చూసాము. అది మరొకన ముందే మరి ఇంకో ఘటన మనం చూస్తున్నాం. ఇది హైదరాబాద్ మేడ్చల్ డిస్టిక్ గాజుల రామారంలో జరిగిన ఇష్యూ అన్నమాట. వాళ్ళకి పెళ్ళై మంచిగా ఉంటున్నారు, కానీ అమ్మాయి కూడా ఎవరైతే తేజస్వి రెడ్డి ఎవరైతే అమ్మాయి ఉందో సో అమ్మాయి కూడా కొంచెం మానసికంగా తను ఇబ్బంది పడ్డది. మానసికంగా తను కొంచెం అటు ఇటు ఉంటుండే అని చెప్పి కూడా చుట్టుపక్కల వాళ్ళు చెప్తూ ఉన్నారు. అసలు ఏం జరిగిందని చెప్పి కోణంలో కూడా పోలీసులు అయితే ఎంక్వైరీ మొదలుపెట్టారు. సో ప్రజెంట్ మనం గాంధీ హాస్పిటల్ మార్చరీ దగ్గర ఉన్నాము. సో ఎవరైతే చనిపోయిన తల్లి అలాగే వాళ్ళ ఇద్దరు డెడ్ బాడీస్ కూడా పోస్ట్ మార్టం అయితే జరుగుతున్నది. ఇటు కుటుంబ సభ్యులు అయితే చాలా బాధలో కన్నీరు మున్నీరుగా కుటుంబ సభ్యులు అయితే ఇక్కడికి చేరుకున్నారు. సో మరికొద్ది సేపట్లోనే కూడా ఇక్కడ ఆ డెడ్ బాడీని ఎవరైతే చిన్నపిల్లలు ఉన్నారో అలాగే ఆ తల్లి డెడ్ బాడీ కూడా బయటికి తీసుకొస్తుంది కూడా. ఇది ఎక్కడ జరుగుతుందో కూడా వేచి చూడాలి. సో అక్కడ చూడొచ్చు కుటుంబ సభ్యులైతే చాలా బాధలో ఉన్నారు. వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం. ఏం జరిగింది అనుకోవచ్చు అమ్మా? అసలు మీకు దండం పెడతామండి, మమ్మల్ని ఇసుకించుకోవద్దు, మీకు దండం పెడతాం. ఉన్నాయి ఒకటి లేని ఒకటి 100 రాస్తున్నారు, లేని కూడా రాస్తున్నారు. అంటే చూడొచ్చు ఆ తల్లి కూడా ఆవేదన వ్యక్తం చేస్తుంది. ఉన్నది లేనిది కూడా రాస్తున్నారని చెప్పి కూడా తను చెప్తున్న సందర్భాలు. నిజంగా వాళ్ళు చాలా బాధలో ఉన్నారు. వాళ్ళు చాలా బాధలో ఇలాంటి ఘటన కూడా వాళ్ళు చూస్తాం అనుకోలేరు. పాపం ఆ తల్లిని కూడా తీసుకెళ్లే సిచ్యువేషన్లు అయితే మనం చూస్తూ ఉన్నాము. అంటే ఇక్కడికి మరికొద్ది సేపట్లోనే కూడా ఏదైతే డెడ్ బాడీస్ ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడికి ఇక్కడి నుంచి తీసుకెళ్లే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. మొత్తానికి అయితే ఇలాంటి ఒక ఘటన మనం చూస్తామని చెప్పి అయితే అసలు అనుకోలేదు. అంటే ఒక తల్లి ఇలా చంపి ఆ బిడ్డలు పాపం, ఎందుకంటే ఈ రీసెంట్గా మనం వీడియోస్ చూస్తూ ఉన్నాము. ఆ చిన్న పిల్లలని అలా చంపుతుంటే అన్నం పుణ్యం తెలియని ఆ పసిపిల్లలు అలా కత్తితో నరికి ఆ పిల్లల డెడ్ బాడీలు అక్కడ పక్కన పడి ఉంటే కూడా చూస్తూ ఉంటే కంటతడి. అంటే పిల్లలు పుట్టకుండా కూడా ఎన్నో ఆపరేషన్లు చేసుకొని వాళ్ళకి పిల్లలు పుట్టాలని చెప్పి కూడా ఎంతోమంది ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ పుట్టిన పిల్లలని ఇలా చేయడం అంటే నిజంగా అసలు ఊహించాలంటేనే ఏదో వింత పరిస్థితి ఏర్పడ్డ సందర్భాలు అయితే మనం చూస్తూ ఉన్నాము. నిజంగా ఇలాంటి ఘటన ఎప్పుడు చూడొద్దు. దయచేసి ఎవరైతే చెప్తున్నా మనస్తాపానికి గురైతే మీరు కన్సల్టెంట్స్కి మీరు నియర్ బై ఉన్న హాస్పిటల్స్కి వెళ్ళండి. కానీ సో చేతికి వచ్చిన వాళ్ళని మీరైతే వాళ్ళని ఇలాంటి ఘటనలు అయితే చేయకూడదని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇలాంటి ఘటన కూడా మళ్ళీ మనము చూడొద్దనే అనుకోవాలి. సో చూడొచ్చు వాళ్ళు కూడా మాట్లాడలేని సిచ్యువేషన్లో అయితే వాళ్ళు ఉన్నారు. సో ఇది ఇంతకుముందు కూడా వీళ్ళ తేజస్వి రెడ్డి అలాగే ఈ వెంకటేశ్వర రెడ్డి ఎవరైతే ఉన్నారో సో వీళ్ళ మదర్ కూడా అంటే వాళ్ళ అమ్మమ్మ కూడా అక్కడే ఉండేది. ఉన్నప్పుడు చాలా మంచిగానే వాళ్ళు ఉన్నారు.
ఆ తర్వాత ఏం జరిగిందేమో తెలియదు. వాళ్ళ అమ్మమ్మ ఎప్పుడైతే వెళ్ళిపోయినా ఆ తర్వాత కూడా వాళ్ళు మంచిగా ఉన్నారు. సో చుట్టుపక్కల వాళ్ళు మాట్లాడింది ఏంటంటే ఒక్కొక్కసారి కూడా తను కొంచెం మానసికంగా ఒత్తిడికి లోనైనట్టు కూడా తను ఉంటుంది. ఇలా చేస్తూ ఉంటుంది. మేము కూడా అసలు తనతో మాట్లాడము, మంచిగా ఉంటుంది. ఒక్కొక్కసారి తను కొంచెం ఇబ్బందిగా తను ప్రయత్నిస్తుందని చెప్పి కూడా వాళ్ళు చెప్పడం మనం చూస్తున్నాము. సో మొత్తానికైతే ఇది ఇక్కడ గాంధీ హాస్పిటల్ దగ్గర ఉన్న పరిస్థితి.